ట్యాక్స్ పే చేద్దాము అని ఏమన్నాడంటే, ఈ ట్యాక్స్‌ను పే చేయాలంటే నీవు వెళ్ళి ఒక గాలము తీసుకొని వెళ్ళి, ఆ గాలమును నీటిలో ఒక కొలను వాళ్ళు వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ వల వేసినట్లయితే, వల అంటలేడు ఇక్కడ. ఇక్కడ ఏమంటున్నాడంటే గాలము, ఒక చేప వస్తుంది. ఆ చేప యొక్క నోట్లో నీకేం దొరుకుతుందంట? ఒక షెకెల్ దొరుకుతుంది. ఆ షెకెల్‌ను నువ్వు తీసుకొనొచ్చినావంటే, అది నీకును, నాకును సరిపోతుంది. టాక్స్ కోసము ఈ యొక్క పన్ను ఈ సంవత్సరం అంతయు పన్ను ఈ యొక్క షెకెలు దేవుడు యేసుప్రభు వారి చేత చేసిన సూచక్రియలో మనం ఇక్కడ చూసినట్లయితే, ఆ ఒక షెకెను ఆ సంవత్సరం అంతా సరిపోయేంత ధనాన్ని దేవుడు ఒకటే రోజు, ఒకే క్షణములో యేసుప్రభు వారు ముందు రోజు ప్రార్థించొచ్చు. రేపు పొద్దున ఒక టాక్స్ పే చేయాలని వస్తారు అని అనుకుండొచ్చు. దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నైటంతా తండ్రి ఆయనకు చూపించవచ్చు. ఒక సెకనులో వెళ్ళి ఆ సెకను ఆ ఒక కొలంలోకి వెళ్ళినట్లయితే, ఆ నదిలోకి వెళ్ళినట్లయితే, అక్కడ ఒక వల ఏసినట్లయితే మొదటిగా ఒక చాపొస్తుంది. ఆ చాపలో మీకు కావాల్సిన సంవత్సరం అంతటికి కావాల్సిన ఒక కాయిన్, ఒక షెకెలు ఉంటుంది అన్నాడు. అంటే అది పెద్దది. ఒక సంవత్సరం అంతా సరిపోయేంత ఆహారం అనుకోవచ్చు. ఆ సంవత్సరం అంతా సరిపోయేంత సమృద్ధిగా దేవుడు మీకిస్తున్నాడు అని అనుకోవచ్చు. అంటే దేవుడి కార్యాలు ఏ విధంగా ఉన్నాయి? తన సంవత్సరం అంతయు ఆయన వెంబడించు వారికి ఆయన సమస్తము చేయగలడు. ఆయన సంవత్సరం అంతా కావాల్సిన టాక్స్‌ని ఆ ఒక్కటేసారి ఆ ఒక నా గాలము వేసినప్పుడు ఒక చేప రావడము, ఆ చేపలో ఉన్న కాయను తీసుకొని దాన్ని ఆ సంవత్సరం అంతటికి వారిచ్చేశారు. అంటే దేవుడు అంత గొప్ప కార్యాలను అక్కడ వారి మధ్యలో జరిగించి, ఆ సంవత్సరం అంతా కావాల్సిన ఆహారమును, సంవత్సరం అంతా కావాల్సినది దేవుడు వారికి ఆశ్చర్యకరంగా ఆ క్షణమే వారికి దయచేశారు. ఈ యొక్క ఆశ్చర్యకార్యాలను మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి ఆశ్చర్య కార్యాలను ఆ సంవత్సరం అంతా నువ్వు కష్టపడుచుండొచ్చు. ఈ ట్యాక్స్ ఏ విధంగా పే చేయాలి? ఇవన్నీ భారము, తలకు మించిన భారముగా ఉన్నాయి కదా! కానీ యేసుప్రభు వారు ఆ ట్యాక్స్‌ని ఒకే ఒక చిన్న ప్రార్థన చేసుండొచ్చు. ఆయన ముందుగా దేవునితో సంభాషణతో, దేవునితో సహవాసంలో ఉండి, ఆ మాట విని, అదిగో వెళ్ళు ఆ యొక్క కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ తీసుకొచ్చి మనకు సరిపోయేంత వారికి ఇచ్చేసేయాలి. అంటే యేసు ప్రభువారు చేసిన సూచక్రియలో ఈ యొక్క సూచక్రియ